ఇప్పుడు తల్లికి వందనం పేరుతో 15,000, తర్వాత ఆడబిడ్డ నిధి 18 నిండిన ఆడపిల్లకి 1,500, తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, తర్వాత ఆర్థిక సహాయం రైతులకి 20,000, మహిళలకి బస్సులు ఫ్రీ. ఇలా చాలా సౌకర్యాలు ఉన్నాయండి. ఇంటింటికి నీటి కొళాయిలు. ఇక్కడైతే కొళాయిలకి నీళ్లు ఉన్నాయి కానీ కొంచెం కష్టమే నీళ్ళకి. ఇంకా ఎండాకాలం ఇంకా కష్టమే. అట్లున్నప్పుడు ఇంటింటికి కొళాయి వేస్తే ఇంకా చాలా మంచిది కదండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నగర నియోజకవర్గం నుంచి రోజా మంత్రిగా ఉన్నారు, మీరేం చెప్తారు? అష్టదైర్యాలండి. పందిని తెచ్చి ఊర్లో పెట్టుకున్నట్లు అయిందండి. రోజా బాగా చంద్రబాబు ఎప్పుడు విమర్శిస్తుంటారు కదా, దానికి ఏమంటారు మీరు? అది ఒక దాని గురించి చెప్పాలంటే మా ఆడజాతికి కొంచెం సిగ్గేస్తుందండి. చాలా నీచమైన క్యారెక్టర్ రోజా అంటే. రోజాని అందరూ తిట్టడమే కానీ ఆమె గురించి ఎవరు పాజిటివ్గా అయితే చెప్పడం లేదు. ఒకవైపు వైసీపీ నుంచి మరోవైపు టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గతంలో అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా కూడా చేస్తున్నారు. ఈసారి ఎలా ఉంది దానికి ఛాన్స్? పక్కా అమర్నాథ్ రెడ్డికి అండి. అమరన్న వస్తేనే మాలాంటి వాళ్ళకంతా రక్షణ కానీ మేము ఏదైనా ధైర్యంగా చెప్పుకోవాలన్నా కానీ మా అన్నే అండి. పక్కా అమరన్నే.